ఈ రోజు మన వర్కౌట్ ఈవినింగ్ నుంచి మార్నింగ్ కి షిఫ్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఈవినింగ్ నాకు ఒక చిన్న పని ఉంది, బయటికి వెళ్ళాలి. సో వర్కౌట్ చేయాలంటే మోస్ట్ గా నాకు ఎనర్జీ కావాలి కాబట్టి, సో ఎనర్జీ దొరకాలంటే మనం తీసుకోవాల్సింది కార్బోహైడ్రేట్స్ లో మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అండ్ కార్బోహైడ్రేట్స్ దొరికే ఫుడ్ తీసుకుని మనం మంచిగా వర్కౌట్ చేసుకోవచ్చు హ్యాపీగా. మంచి ఎనర్జీ కూడా ఉంటుంది. అయితే కార్బోహైడ్రేట్స్ రైస్ లో దొరుకుతుంది, బ్రెడ్ లో దొరుకుతుంది, నెక్స్ట్ ఓట్స్ లో కూడా దొరుకుతుంది. అందుకోసమే ఒక 2 బనానా వేసుకొని ఓట్ మీల్ కూడా తయారు చేసుకున్నా. ఇది ఫస్ట్. అండ్ సెకండ్, మన బాడీ గ్రోత్ అవ్వాలంటే మనకి ప్రోటీన్ ఇంటేక్ కంపల్సరీ. సో ప్రోటీన్ ఎక్కువగా ఎందులో దొరుకుతుంది? చికెన్ కానీ, పన్నీర్ కానీ, ఎగ్స్ కానీ. సో నేనైతే ఒక 4 ఎగ్స్ కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నా, అయిపోయింది. నెక్స్ట్ ఇదంతా డైజెషన్ అవ్వాలంటే ఫైబర్ కంపల్సరీ. సో తక్కువ బడ్జెట్ లో ఫైబర్ ఎందులో దొరుకుతుంది అంటే కీరా దోశ. ఒకటే కీరా దోశ తీసుకున్నా, దీని కాస్ట్ ఒక 10 రూపీస్ పడుతుందేమో. సో ఇది ఈ రోజు ముచ్చట. ఇది నా మీల్, బ్రేక్ఫాస్ట్. ఇది తినేసి నేను మంచిగా వర్కౌట్ చేసుకుంటా, మంచిగా ఎనర్జీ కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి మీల్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ టైం మనం మాట్లాడుకుందాం. తక్కువ బడ్జెట్లో ఎంతకన్నా మంచిగా మీల్స్ ఎట్లా తయారు చేసుకోవాలి, డైట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్తో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.